రాజస్థాన్. ఎడారుల మధ్య నిశ్శబ్దం కూడా బరువుగా అనిపించే భూమి. పగలు ఎండ కాల్చేస్తుంది. కానీ రాత్రి పడితే ఆ నిశ్శబ్దమే మనసును చంపేస్తుంది. గాలి వీచినప్పుడల్లా ఎవరో వెతుక్కుంటూ తిరుగుతున్నట్టు, ఎవరో మన వెనుక నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఎడారి మధ్యలో ఒక పాత గ్రామం ఉండేది. మిగతా ఇళ్ళకి దాదాపు అర కిలోమీటర్ దూరంలో కాలం మరిచిపోయినట్టుగా నిల్చున్న ఒక భారీ నిర్మాణం. దూరం నుంచి చూస్తే అది ఒక ఇల్లు కాదు. చీకటితో నిర్మించిన కోటలా కనిపించేది. ఎర్ర రాళ్లతో కట్టిన గోడలు కాలక్రమంలో నలుపు మచ్చలతో కప్పబడి ఉన్నాయి. పెద్ద పెద్ద కిటికీలు ఎప్పుడూ సగం మూసుకొని ఉంటాయి. గ్రామంలో ఒక నియమం ఉండేది. సూర్యుడు అస్తమించిన తరువాత ఆ హవేలీ వైపు వెళ్ళకూడదు. ఎందుకంటే అది కేవలం ఖాళీ ఇల్లు కాదు. అది జ్ఞాపకాలతో, అరుపులతో, ముగియని బాధతో నిండిపోయిన ప్రదేశం. దాదాపు 100 ఏళ్ల క్రితం ఈ హవేలీని రాథోడ్ వీర్ సింగ్ నిర్మించాడు. అతను అపారమైన సంపద కలవాడు. కానీ హృదయం మాత్రం రాతిలా ఉండేది. పనివాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడానికి హవేలీ లోపల ఒక రహస్య గది నిర్మించాడు. ఆ గదికి కిటికీలు లేవు, వెలుతురూ లేదు. ఆ గదిలో బంధించిన వాళ్ళలో చాలామంది తిరిగి బయటకి రాలేదు. రాత్రిళ్ళు ఆ గది దగ్గర నుంచి వినిపించే అరుపులు ఎడారి గాలిలో కలిసిపోయేవి. ఒకరోజు జమీందార్ తన భార్యను కూడా అనుమానంతో అదే గదిలో బంధించాడు. 3 రోజుల తరువాత తలుపు తెరిచినప్పుడు ఆమె గోర్లు గోడలపై రక్తంతో గీతలు వేసినట్టు కనిపించాయి. ఆమె కళ్ళు ఇంకా తెరిచే ఉన్నాయి. ఆ రోజు నుంచి హవేలీ మారిపోయింది. దీపాలు తమంతట తాము ఆరిపోవడం, ఖాళీ కారిడార్లలో అడుగుల ప్రతిధ్వని, ఎవరూ లేని చోట నవ్వు. కొన్ని సంవత్సరాల తర్వాత జమీందారు కూడా ఒక ఉదయం తన మంచంపై చనిపోయి కనిపించాడు. అతని ముఖం మీద ఒకే భావం. చావడానికి ముందు అతను ఏదో చూశాడు. అది మనిషి కాదు. ఆ తరువాత ఆ హవేలీ చేతులు మారుతూ వచ్చింది. కానీ ఎవ్వరూ ఎక్కువ కాలం అక్కడ ఉండలేకపోయారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ఒక చిన్న కుటుంబం ఆ హవేలీలోకి వచ్చింది. తండ్రి, తల్లి మరియు వారి 12 ఏళ్ల కూతురు సారా. సారా నవ్వితే ఆ పాత గోడలు కూడా కాసేపు వెలిగినట్టుగా అనిపించేవి. కానీ మొదటి రాత్రే ఆమె నిద్ర లేచింది. ఎందుకంటే ఎవరో ఆమె పేరును చాలా మెల్లగా పిలిచినట్టు అనిపించింది. ఆమె కళ్ళు తెరిచింది. తలుపు దగ్గర ఎవరూ లేరు. కానీ అద్దం మీద పొగలా ఒక మచ్చ ఏర్పడింది. అది క్రమంగా ఒక చేతి ముద్రగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ సారా మారింది. ముందులాగా నవ్వడం తగ్గింది. అమ్మా, పై అంతస్తులో ఎవరో నడుస్తున్నారు అని చెప్పేది. కానీ పై అంతస్తు సంవత్సరాలుగా మూసింది. ఒకసారి ఆమె తండ్రి వెళ్ళి చూశాడు. ఎవరూ లేరు. కానీ నేల మీద తాజా అడుగుల ముద్రలు ఉన్నాయి. ఒక రాత్రి సారా తండ్రి ఒక్కసారిగా కేక వేశాడు. పరిగెత్తి వెళ్ళేసరికి అతను మంచంపై కూర్చుని గాలిలోకి చూస్తున్నాడు. ఇక్కడే నిల్చుంది అని అతను వణికిపోయే స్వరంతో అన్నాడు. ఎవరు అని అడిగితే అతను సమాధానం చెప్పలేదు. 2 రోజుల తర్వాత అతను చనిపోయాడు. డాక్టర్లు కారణం చెప్పలేకపోయారు. కానీ అతని కళ్ళల్లో చివరి క్షణం వరకు నిలిచిన భయం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆ హవేలీలో సారా, ఆమె తల్లి మాత్రమే ఉంటున్నారు. నిశ్శబ్దం మరింత భారంగా మారింది. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తలుపుని ఎవరో కొడుతూ ఉన్నారు. తలుపును తీసేసరికి బయట గ్రామ పెద్ద కరుణాకర్ నిల్చున్నాడు. అతను లోపలికి అడుగుపెట్టిన క్షణమే హవేలీ దీపం ఆరిపోయింది. ఆ గది ఒక్కసారిగా చల్లబడింది. సారాకు వెన్నులో చలి పాకింది. ఆ ఇంట్లో ఉన్న చీకటి ఇప్పుడు మేల్కొంది. కరుణాకర్ లోపలికి వచ్చిన క్షణం నుంచి హవేలీ వాతావరణం మారిపోయింది. గాలి ఆగిపోయినట్టుగా అనిపించింది. గోడల మీద వేలాడుతున్న పాత ఫోటోలు మెల్లగా ఊగుతున్నాయి. కానీ గాలి లేదు. సారా ఆ మనిషిని చూసి తెలియని భయంతో తన తల్లి దగ్గరకు చేరుకుంది. కరుణాకర్ ముఖంపై ఒక నవ్వు ఉంది. కానీ ఆ నవ్వులో మంచితనం లేదు.
కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత అతని చూపు నెమ్మదిగా మారింది. ఆ చూపులో దాగి ఉన్న దురాశను సారా తల్లి వెంటనే గుర్తించింది. ఆమె వెనక్కి అడుగు వేసింది. "ఇప్పుడు మీరు వెళ్ళండి" అని గట్టిగా చెప్పింది. కానీ కరుణాకర్ కదలలేదు. బదులుగా తలుపు మూసేశాడు. ఆ శబ్దం ఆ పెద్ద హాలులో ప్రతిధ్వనించింది. సారా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఆ హవేలీ గోడలు జీవితాంతం మర్చిపోలేని సంఘటన తర్వాత జరిగింది. కరుణాకర్ ఒక్కసారిగా సారా తల్లి చేతిని పట్టుకున్నాడు. ఆమె అరవడం మొదలుపెట్టింది. సారా పరిగెత్తి వచ్చి అతన్ని తోసింది. చిన్న చేతులతో అతన్ని ఆపాలని ప్రయత్నించింది. ఒక్క క్షణం అతను సారాను చూశాడు. ఆ చూపులో కోపం, క్రూరత్వం. తరువాత అతను సారాను ఎత్తుకొని పక్కకు విసిరేశాడు. ఆమె నేల మీద పడిపోయింది. తల బలంగా నేలకు తగిలింది. కళ్ళ ముందు కాసేపు చీకటి. లేచి నిలబడేలోపే అతను ఒక పాత తాడును తీసుకొని సారాను కుర్చీకి కట్టేశాడు. ఆమె చేతులు కదల్లేదు. కాళ్ళు కదల్లేదు. నోటిని కూడా గట్టిగా మూసేశాడు. ఆమె గొంతులో చిక్కుకున్న కేక బయటకు రాలేదు. ఆమె కళ్ళ ముందు తన తల్లి సహాయం కోసం పోరాడుతుంది. ఆ క్షణంలో హవేలీ లోపల ఎక్కడో ఒక తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ శబ్దం అక్కడ చీకటి మేల్కొన్నట్టు అనిపించింది. ఆ రాత్రి సారా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. ఆమె ఎంతగా తాడును లాగినా చేతులు గాయపడ్డాయి. రక్తం మెల్లగా కారడం మొదలైంది. చివరికి అన్నీ నిశ్శబ్దమయ్యాయి. సారా తల్లి కదలడం ఆపేసింది. ఆమె కళ్ళు ఒకచోటే నిలిచిపోయాయి. సారా గుండె ఆగిపోతుందేమో అనిపించేంతగా కొట్టుకుంది. కరుణాకర్ తలుపు వైపు నడిచాడు. బయటికి వెళ్లే ముందు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఆ చూపులో పశ్చాత్తాపం లేదు. కేవలం చీకటి మాత్రమే. తలుపు మూసి బయట నుంచి తాళం వేశాడు. మొదటి రాత్రి సారా తాడుని విప్పుకోవడానికి ప్రయత్నించింది. చేతుల చర్మం చీలిపోయింది. కానీ తాడు కదల్లేదు. అమ్మా అని ఆమె గొంతు పగిలేలా ఏడ్చింది. సమాధానం లేదు. రెండో రోజు దాహం మండించింది. పెదాలు ఎండిపోయాయి. మూడో రోజు ఆమెకు వింత శబ్దాలు వినిపించడం మొదలైంది. పై అంతస్తులో అడుగులు. కారిడార్లో ఎవరో నడుస్తున్నట్టు. కానీ తలుపు మాత్రం మూసే ఉంది. నాలుగో రోజు ఇంట్లో దుర్గంధం వ్యాపించింది. సారా తల తిప్పుకోలేకపోయింది. ఆమె కళ్ళు ఎప్పుడూ ఒకే దిశలో తల్లివైపు చూస్తూ ఉన్నాయి. ఆ రోజు రాత్రి ఆమెకు స్పష్టంగా వినిపించింది. ఎవరో ఆమె వెనుక నిలబడి ఉన్నట్టు. చల్లటి ఊపిరి మెడను తాకింది. సారా అని ఒక మెల్లని స్వరం. ఆమె శరీరం గడ్డకట్టిపోయింది. ఆ స్వరం తల్లి లాంటిది కాదు. పిల్లల స్వరం కాదు. ఏదో మధ్యలో ఉన్న స్వరం. చీకటి నుంచి వచ్చినట్టున్న శబ్దం. కుర్చీ వెనుక ఎవరో వేళ్లతో నేల మీద గీసినట్టుగా శబ్దం. ఆమె అరవాలనుకుంది. శబ్దం రాలేదు. ఐదో రోజు ఆమెకు కనిపించడం మొదలైంది. కారిడార్ చివర తెల్లటి నీడ. అది కదిలింది. నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. అది మనిషి ఆకారం. కానీ ముఖం లేదు. ఆ నీడ ఆమె దగ్గరకు వచ్చి ఆగింది. ఒక్కసారిగా తాడు సడలిపోయింది. ఎవరు విప్పారో ఆమె చూడలేదు. కానీ తాడు నేలపై పడిపోయింది. సారా కుర్చీ నుంచి జారిపడింది. 4-5 అడుగులు వేస్తూ తల్లి దగ్గరకు చేరుకుంది. చల్లగా ఉంది. ప్రాణం లేదు. ఆ క్షణంలో హవేలీ అంతా ఒక భారీ మూలుగు చేసినట్టుగా అనిపించింది. గోడలే వినిపిస్తున్నట్టుగా. చివరి క్షణం. ఆ రాత్రే సారా శక్తి పూర్తిగా తగ్గిపోయింది. కడుపులో మండుతున్న ఆకలి. కళ్ళల్లో తిరుగుతున్న చీకటి. ఆమె నేలపై పడుకుంది. చివరిసారి తల్లి చేతిని పట్టుకుంది. నన్ను వదిలిపెట్టొద్దు అని గుసగుసలాడింది. అప్పుడే ఎవరో ఆమె తల దగ్గర కూర్చున్నట్టుగా అనిపించింది. చల్లటి చేయి ఆమె నుదిటిపై తాకింది. భయం తగ్గిపోయింది. వింతగా ఆమెకు శాంతి కలిగింది. కళ్ళు మెల్లగా మూసుకున్నాయి. సారా చివరి ఊపిరి తీసుకుంది. అదే క్షణంలో హవేలీ లోపల ఉన్న అన్ని కిటికీలు ఒక్కసారిగా బిగ్గరగా మూసుకున్నాయి.
పై అంతస్తులోని రహస్యగది తలుపు స్వయంగా తెరుచుకుంది. చీకటి బయటికి పొంగింది. సారా ఇక ఒంటరిగా లేదు. ఆ రాత్రి గ్రామం మీద గాలి అసాధారణంగా బలంగా వీచింది. కుక్కలు నిరంతరం మొరుగుతున్నాయి. కరుణాకర్ ఇంట్లో మాత్రం నిశ్శబ్దం. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడే గది చల్లబడింది. దీపం మసకబారింది. ఎవరో నడుస్తున్న శబ్దం. ఎవరో ఏడుస్తున్న శబ్దం. మొదట మెల్లగా, తర్వాత గట్టిగా, తర్వాత చెవులు పగిలేంతగా. అతను ఒక్కసారిగా లేచాడు. మంచం చివర ఒక చిన్న ఆకారం నిలుచుంది. కానీ అది ముందు ఉన్న సారా కాదు. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారాయి. చర్మం తెల్లగా మారింది. పాదాలు నేలను తాకడం లేదు. ఎందుకు అని ఆమె గొంతు రెండు స్వరాల్లా వినిపించింది. ఒకటి చిన్నారి స్వరం, మరొకటి ఆ హవేలీ చీకటి. కరుణాకర్ అరవడానికి ప్రయత్నించాడు. శబ్దం రాలేదు. గదిలో తలుపులు తమంతట తాము మూసుకున్నాయి. గాలి తిరగసాగింది. అతను కనిపించని చేతులు గొంతు పట్టుకున్నట్టుగా ఊపిరాడకుండా అయ్యాడు. ఆ రాత్రి అతను అనుభవించిన భయం అతను చేసిన పాపాలన్నిటికంటే పెద్దది. ఉదయం గ్రామస్తులు అతని శవాన్ని చూసి వణికిపోయారు. ముఖం మీద గడ్డ కట్టిన భయం. కళ్ళు పెద్దవిగా తెరిచి ఉన్నాయి. చావడానికి ముందు అతను ఏదో చూశాడు. అది మనిషి కాదు. ఇంకా వినిపించే ఏడుపు. ఆ సంఘటన తర్వాత ఆ హవేలీని పూర్తిగా వదిలేశారు. ఇప్పటికీ రాత్రి 12 దాటితే ఆ ఇంటి వైపు నుంచి పిల్ల ఏడుపు వినిపిస్తుందని చెప్తారు. కొన్నిసార్లు అమ్మా అని పిలిచే స్వరం. కానీ కొంతమంది అంటారు, సారా దయ్యం కాదు, ఆమె ఒక రక్షకురాలు. అన్యాయం చేసిన వాళ్లకు ఆ హవేలీ ఇంకా నరకమే. ఎడారి గాలి ఆ ఇంటి గోడలను తాకినప్పుడు ఇప్పటికీ ఒక మెల్లని శబ్దం వినిపిస్తుంది. అది గాలి కాదు. అది ఒక కథ. ముగియని కథ.